అన్యాయం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకి వాటికి నిరాహార దీక్ష చేస్తున్నందుకు ఆయనకి మేమందరం కూడా సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది. అంబటి రాంబాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో గత 35 సంవత్సరాల నుంచి ఎవరికీ తెలియని వ్యక్తి కాదు. సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో, అలాగే వైఎస్ఆర్ పార్టీలో ఇప్పుడు మంత్రివర్గంగా చేశారు. సీనియర్ లీడర్. మరి ఆయనకి అన్యాయం జరిగింది. అది ఎలా జరిగిందో ఎన్ని వివరంగా సోదరులు చెప్తూనే ఉన్నారు. మరి ఎలక్షన్ల ముందే అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ గుంటూరు ప్రాంతంలో ఒక మాజీ మంత్రి ఇంటి మీద 5-6 గంటలు విడతల వారీగా వచ్చి దాడి చేస్తూ ఉన్నారు. మరి ఆ దాడి మీడియాకి వస్తానే ఉంది. మరి మీడియాలో చూస్తూనే ఉన్నారు, పబ్లిక్ చూస్తున్నారు, డిపార్ట్మెంట్ చూస్తుంది. మరి పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చూస్తున్నారు, మంత్రులు చూస్తూనే ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆ దాడిని ఆపమంటాం కానీ అది డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏమి పట్టించుకోకుండా వదిలేసి ఏదైనా పొరపాటు జరిగి ఆయన ప్రాణం పోయింది అంటే ఈ రాష్ట్రం, ఈ ప్రాంతంలో ఇలాంటి దాడులు జరగటం అనేది ఇదే మొట్టమొదటిసారి నేను అనుకోవటం. ఇప్పుడు రంగా గారు హత్య జరిగినప్పుడు ఈ ప్రాంతంలో అలాంటి దాడులు జరిగినాయి. కానీ మరలా ఇలాంటి దాడులు జరగటం ఇక్కడ జరిగింది గుంటూరులో. మళ్ళా తెల్లారి విజయవాడ, పక్కనే విజయవాడలో రమేష్ గారి మీద జరిగింది. అంటే రాజధాని ప్రాంతంలోనే ఇలాంటి దాడులు జరిగితే ఈ ప్రాంతం ఎలా డెవలప్ అయింది? మేము డెవలప్ చేస్తాము, రాజధాని కడతామని చెబుతున్నారు, కట్టండి. మరి ఇలాంటి దాడులు, ఇలాంటి చర్యలు చేస్తా ఉంటే ఈ ప్రాంతానికి ఎవరొచ్చి పెట్టుబడులు పెడతారు? ఎవరొచ్చి ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు? ఒక్కసారి ఆలోచించండి. నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఆ ఇంటి మీద పడి రాళ్ళు, కర్రలు, పెట్రోల్ బాంబులు వేసి భయభ్రాంతులు చేసి ఇంట్లో లేడీస్ ఉన్నారు, ఆ లేడీస్ను కూడా చాలా ఇబ్బంది పెట్టి పైనుంచి, ఆఫీస్ పైనుంచి గడ్డపార తీసుకొని పుడుతూ ఉన్నారు. మరి పొరపాటు జరిగితే ఏంటి మీ పరిస్థితి? అంటే ఇదంతా చూస్తూనే ఉన్నారు, ఎవరో మర్చిపోరాళ్ళు. పక్కనే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, పక్కనే డిఎస్పీ ఆఫీస్ ఉంది, ఇక్కడే ఎస్పీ ఆఫీస్ ఉంది, ఇక్కడే ఐసీ ఆఫీస్ ఉంది, ఇక్కడే డీసీ ఆఫీస్ ఉంది. మరి ఇంతమంది డిపార్ట్మెంట్ ఉండేవారు కూడా 5-6 గంటలు దాడులు చేస్తుంటే కనీసం మీకు కళ్ళు అని చెప్తున్నా నేను. ఇలాంటి దాడులకి మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఇప్పటికైనా ఇది మానుకొని ఇదే బుక్, రెడ్ బుక్ అమలు చేద్దాం అనుకుంటే ఇవన్నీ కూడా తర్వాత రాష్ట్రం రావణా కష్టం అయిపోతుంది. దయచేసి ఇప్పటికైనా మానుకొని చంద్రబాబు గారికి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, గతంలో మరి నీ మార్క్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఇంత భయభ్రాంతులు చేస్తుంటే మరి గతంలో మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఎలా నడుస్తుందో పరిపాలన ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకొకటి, మరి డిపార్ట్మెంట్ వారు సుమారు 70 సంవత్సరాల వయసున్న మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు రాంబాబు గారిని తీసుకెళ్లారు, స్టేషన్కి తీసుకెళ్లారు. మరి తీసుకెళ్లి మీరు ఏం చేశారో రాంబాబు గారు కోర్టులో చెప్పడం జరిగింది. మరి దాని మీద ఏమన్నా విచారణ ఏమైనా చేశారా? ఇంతవరకు లేదు. దాడి చేస్తేనే ఉన్నా ఎవరిని అరెస్ట్ చేయలేదు, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. వీడియోలు
అలా కనపడుతున్నా కూడా వాళ్ళకి స్టేషన్ పిలిచారు. మరి మంత్రివర్యులు రాంబాబు గారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి హింసించినా కూడా ఆ డిపార్ట్మెంట్ మీద చర్యలు. ఎల్లకాలం ప్రభుత్వం ఒక్కళ్ళే ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనందరం కూడా మేమందరం పన్నులు కడితే, ట్యాక్సులు కడితే మీకు జీతాలు వస్తూ ఉన్నాయి. మీరు జీతాల మీద బతుకుతున్నారు, మా అందరం కష్టం మీద మీ అందరూ జీతాలు వస్తున్నాయి. మీరు ఎవరి సొమ్ము? ప్రభుత్వం అధికారులు లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు సొమ్ము తింటున్నా మీరేమి. గుర్తుపెట్టుకోండి, సామాన్య మానవుడు పన్నుల రూపంలో కట్టిన సొమ్ముతోటి మీరు మీ కుటుంబాలు బతుకుతున్నాయి. మీరు ఒకరికి లొంగాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు తొత్తులైపోతున్నారు ప్రభుత్వానికి? ఇప్పటికైనా మానుకోండి. మిమ్మల్ని ఒకవేళ ఎనకపోతే మిమ్మల్ని చేసేది ఏంటి? ఇక్కడి నుంచి ఇంకోసాటికి ట్రాన్స్ఫర్ చేస్తారు. చూసాం, నిన్న మొన్న నేను ఒక వీడియో చూశాను. కడపలో సిఎస్ శ్రీరామ్ 30 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. వాడిని అతను ఏం చేశారు? ఏం చేసేది ఏం లేదు. ఇంకోసాటి పోతాడు. ఎక్కడికి పోయినా అదే పని చేస్తాడు, నిజాయితీగా పనిచేస్తాడు. మీరు కూడా నిజాయితీగా ఉండడానికి కనీసం వాళ్ళకి 2 పనులు చేస్తే ఒక పనైనా నిజాయితీగా చేయండి. దయచేసి ఇంత దుర్మార్గంగా డిపార్ట్మెంట్ వారు, అందరూ కాదు కొంతమంది, దయచేసి ఇప్పటికైనా ఆపండి. మిమ్మల్ని చేసేది ఏం లేదు. మీరు లేకపోతే వాళ్ళు ప్రభుత్వం నడిపే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. అలాంటి పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రం. ఎక్కడ లేదు, ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేని ప్రభుత్వం ఇప్పుడు నడుపుతా ఉన్నారు. దయచేసి ఇవన్నీ ఆపండి. ఈ రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇక్కడే మీరు ఇట్లా దాడులు చేస్తా ఉంటే ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందిద్ది? చంద్రబాబు గారు, మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గతంలో మీరు ఎలా ఉన్నారో ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేసి ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.